ముందుగా మన తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి, అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ, ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. ప్రార్థన. సోదరులు అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. అప్పారావు అన్నయ్య వందనాలండి అందరికీ. అన్నయ్య, అప్పారావు అన్నయ్య మన సహోదరి జ్యోతి గ్రూపులో జాయిన్ అవుతా ఉంటది కదా, వాళ్ళ పాపకి బాగలేదంట. చిన్న పాప, బేబీ 2 months ఏమో. కొంచెం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సర్వోన్నతుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన, బహుబలమైన, శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాలమున లేఖనము ఏమి చెప్పుచున్నదనే కార్యక్రమంలో మేమందరమే నాయన ఫోన్ కాంటాక్ట్ ద్వారా మీ యొక్క ప్రేమను పొందుటకు నాయన మేము చేరి ఉండగా తండ్రి, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. రావలసినటువంటి వారిని సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో వాక్యం చదవటానికి తండ్రి, పాటలు పాడటానికి తండ్రి, మీ వాక్యమును బోధించటానికి సిద్ధంగా ఉన్నటువంటి సహోదరులను మీరు దీవించి ఆస్వాదించి సంపూర్ణమైన ఆరోగ్యములతో అభివృద్ధి పరిచి వారి వారి పనులను నాయన విస్తరింపజేసి మీరే ఘనత పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయంలో ప్రార్థన సహాయం కోరినటువంటి సహోదరి జ్యోతిని, తన కుమార్తెను నాయన మీరు జ్ఞాపకం చేసుకుని సంపూర్ణమైన స్వస్థతను ఇచ్చి మీరే ఘనత పొందమని, ఈ కార్యక్రమం సమస్తం మీ మహిమ కొరకు జరిగించుకున్నామని, సాతానికి, అల్లరికి, శోధనకి దారి లేకుండా తండ్రి సమస్తం మీ మహిమార్థమై జరిగించి మీరే ఘనత మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు అందరికీ. ప్రార్థన చేసినటువంటి సోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తూ, స్వామి గారు మొదటి కీర్తనగా పాడి వినిపిస్తారు. తర్వాత సహోదరి శ్రీకళ గారు 2వ కీర్తనగా పాడి వినిపిస్తారు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలండి. గెచ్చేమనే తోటలో అన్న పాట పాడి దేవునికి మహిమగా అందరం పాడదాము. గెచ్చేమనే తోటలో తండ్రి అన్న ప్రార్థన విన్నానయ్యా నేను, వాక్యం ద్వారా నివేదన, హృదయములో ఆరోధన. గెచ్చేమనే తోటలో ఆత్మ సిద్ధమే తనువే బలహీనము, ఆ గడియను తలచి నా మనసే వెరసి. ఆత్మ సిద్ధమే తనువే బలహీనము, ఆ గడియను తలచి నా మనసే వెరసి. అయినా నా ఇష్టము కాదని
నీ చిత్తమే జరగాలని చేసావయ్యా ప్రార్థన. హృదయములో నివేదన గెచ్చేమనే తోటలో మెలకువగా ఉండి ప్రార్థించండి, శోధనలో పడక నిలుచుండండి. మెలకువగా ఉండి ప్రార్థించండి, శోధనలో పడక నిలుచుండండి. నన్నప్పగించే గడియొచ్చింది, ఆ తండ్రిని ప్రార్థించండి. చేసావయ్యా ప్రార్థన, హృదయములో ఆరోధన గెచ్చేమని తోటలో నీయందు నేను నాయందు నీవు ఉన్నలాగా వారుండాలని, నీయందు నేను నాయందు నీవు ఉన్నలాగా వారుండాలని, వారి ద్వారా నీ ఆకాశితులే అందరూ కలిసి ఉండాలని చేసావయ్యా ప్రార్థన. చెమట రక్తం కాచిన ప్రార్థన గెచ్చేమని తోటలో నన్ను నీవు ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించవట్లు, నన్ను నీవు ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించవట్లు. నా సంగతి లోకముకు తెలిసేటట్లు నా మహిమను వారికి ఇచ్చితి. నీతి పరిశుద్ధల తండ్రివి నీవు, నా ప్రార్థన ఆలకించే దేవుడవు. గెచ్చేమనే తోటలో తండ్రి అన్న ప్రార్థన విన్నానయ్యా నేను, వాక్యం ద్వారా నివేదన హృదయములో ఆరోదన గెచ్చేమనే తోటలో. వందాలండి. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారు నా ప్రభు, ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మనాలు కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మనాలు
కృంగెనే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే, నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే, శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై, నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై, నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములు. నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములు. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవ్వరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా. ఇప్పటి వరకు చక్కటి కీర్తనలు పాడినటువంటి సహోదరి సహోదరులకు వందనములు తెలియజేస్తూ నిర్గమకాండము 10వ అధ్యాయమును మనము వాక్యపట్న భాగముగా చదువుకుందాము. 1వ వచనం నుండి 3వ వచనం వరకు సహోదరులు దేవేంద్రుడు గారు చదువుతారు. తర్వాత 4వ వచనం నుండి 11వ వచనం వరకు విజయ చక్రవర్తి గారు చదువుతారు. తర్వాత 12వ వచనం నుండి 20వ వచనం వరకు విజయ చక్రవర్తి సతీమణి గారు చదువుతారు. 21వ వచనం నుండి చివరి వరకు జ్యోతి చదివి వినిపిస్తున్నారు. దేవేంద్రుడు ఆన్ చేయండి స్పీకర్. దేవేంద్రుడు అన్నయ్య. స్వామి గారు మీరు చదవండి మొదటి 3 వచనాలు. కాగా యెహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళుము, నేను యెహోవాను నని మీరు తెలుసుకొనున్నట్లును, నేను చేయి సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనుపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట చేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచారము చేయునట్లును నేను అతని హృదయమును అతని చావుకుల హృదయములను కఠినపరిచెదను. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతనిని చూచి ఇలాగు చెప్పిరి, హెబ్రీయుల దేవుడు అగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ళు వరకు నాకు లొంగునొల్లక ఉందువు? నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు నా జనులను పోనీనొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతంలోనికి రప్పించేదను. ఎవడను నేలను చూడలేనంతగా అవి దాని కప్పును తప్పించుకొని శేషమును అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును. పొలములలో మొలిచిన ప్రతి చెట్టును తినును.
మరియు అవి నీ ఇండ్లలోని, నీ సేవకులందరి ఇండ్లలోని, ఐగుప్తీయులందరి ఇండ్లలో నిండిపోవును. నీ పితరులు గాని, నీ పితామహులు గాని ఈ దేశంలో నుండిన నాటి నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలుదేరి వెళ్ళెను. అప్పుడు ఫరో సేవకులు అతన్ని చూచి, ఎన్నాళ్ల వరకు వీడు మనకు ఒరిగా నుండును? తమ దేవుడైన యెహోవాను సేవించుటకై ఈ మనుషులను పోనిమ్ము. ఐగుప్తు దేశము నశించినదని నీకింకనూ తెలియదా అనిరి. మోషే అహరోనులో ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి. అందుకు ఎవరెవరు వెళ్ళుదురని వారిని అడిగాను. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలెను గనుక మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంటబెట్టుకొని మా పిన్ని పెద్దలను తో కూడా వెళ్ళదమనెను. అందుకు అతడు, యెహోవా మీ తోడై ఉండునా? నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా? ఇదిగో మీరు దూరాలోచన గలవారు. పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించుడి. మీరు కోరినది అదే గదా అని వారితో అనగా ఫరో సముఖం నుండి వారు వెళ్ళగొట్టబడిరి. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపుము. అవి ఐగుప్తు దేశం మీదికి వచ్చి ఈ దేశపు పైర్లన్నింటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నింటినీ తినివేయనని చెప్పాను. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా ఆ పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశం మీద తూర్పు గాలిని విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశం మీదంతటికి వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు. తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను. ఆ దేశమున చీకటి కమ్మెను. ఆ దేశపు కూరగాయలన్నింటినీ ఆ వడగండ్లు పాడు చేయని వృక్ష ఫలములన్నింటినీ అవి తినివేశాను. ఐగుప్తు దేశమందంతటా చెట్లే గాని పొలముల కూరయే కాని పచ్చ నీటియు మిగిలి ఉండలేదు. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపం చేసిదని, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనగా అతడు ఫరో యొద్దకు బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎర్ర సముద్రంలో పడవేశెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడతైనను నిలువలేదు. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను. అతడు ఇశ్రాయేలును పోనీయడా ఆయన. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చెయ్యి చాపుము. ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి వేయనంత చెప్పని చీకటి కమ్మెను. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు. ఎవడును తానున్న చోటు నుండి లేవలేకపోయెను. అయినను ఇశ్రాయేలులందరికీ వారి నివాసములలో వెలుగుండెను. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి. మీ మందలు, మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను. మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తము, హోమార్పణముల నిమిత్తమును నీవు మాకు పశువులు నీయవలెను. మా పశువులను మాతో కూడా రావలెను. ఒక్క డెక్కైనను విడువబడదు. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకొనవలెను. మేము దేనితో యెహోవాను సేవింపవలనో అక్కడ చేరకమునుపు మాకు తెలియదనెను. అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరచగా అతడు వారిని పోనీయనొల్లక ఉండెను. గనుక ఫరో, నా ఎదుట నుండి పొమ్ము, భద్రము సుమి, నా ముఖం ఇకను చూడవద్దు. నీవు నా ముఖమును చూచు దినమున మరణమవుదువని అతనితో చెప్పెను. అందుకు మోషే, నీవన్నది సరి, నేనికను నీ ముఖము చూడనెను.
ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా చదివి వినిపించినటువంటి సహోదరులందరికీ వందనములు తెలియజేస్తూ సహోదరులు అనిల్ గారు ఈ యొక్క అధ్యాయం అంతటిని కూడా చక్కగా వివరించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరులకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, రోజు నిర్గమకాండము 10వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేద్దాం. ఈ 10వ అధ్యాయం సరికి వచ్చేపాటికి ఇప్పటికే 7 తెగుళ్లను వారు చూశారు. 7 తెగుళ్లను చూసినప్పటికీ కూడా ఫరోలో మార్పు అనేది లేదు. ఫరో జరుగుతున్న సమస్యలను బట్టి, జరుగుతున్న ఇబ్బందులను బట్టి అతను మనసు మార్చుకుంటున్నాడు కానీ వాక్యానికి లేదా దేవుని మాటకి విధేయుడిగా ఉండలేకపోతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, విధేయత వచ్చే వరకు దేవుడైతే విడిచిపెట్టనంటున్నాడు. చూడండి, 10వ అధ్యాయము 1వ వచనం. ఈ యొక్క 7 సూచక క్రియలే కావచ్చు, ఈ 7 తెగుళ్ళే కావచ్చు, ఎందుకు దేవుడు చేశాడు, ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన ఉద్దేశము అనేది పరిశీలన చేద్దాం. మన జీవితంలో ఏది కూడా ఊరికినే జరగదు. దాని నుంచి దేవుడు మనకి ఏదో నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ జనులే నేర్చుకోకుండా దానిని స్కిప్ చేసుకుంటూ వెళుతూ ఉంటారు. అయితే దేవుడు ఈ యొక్క 7 తెగుళ్లను ఐగుప్తులో తెప్పించడానికి, ఈ 7 తెగుళ్ళ ద్వారా వీళ్ళతో ఏం మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకసారి 1వ వచనము మనకి సవివరంగా తెలియజేస్తూ ఉంది. నిర్గమకాండము 10వ అధ్యాయము 1వ వచనాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను. కాగా యెహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళము. నిజంగా ఇక్కడ మోషేని మనం చాలా మెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఫస్ట్లో అయితే చాలా మొరాయించాడు, నేను వెళ్ళను, నాకు అది లేదు కదా, నాకు నోటి మాంద్యము కలిగిన వాడిని కదా, ఇశ్రాయేలు ప్రజలు నా మాట ఎక్కడ వింటారు అని. కానీ తదుపరి చూడండి, దేవుడు ఎల్లమను అని అనగానే మోషే అహరోనులో చక్కగా వెళ్ళిపోతున్న పరిస్థితి, చక్కగా దేవుని మాటకి వీళ్ళు లోబడుతున్న పరిస్థితి. వెళ్ళిన తర్వాత, నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు నేను చేయు సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలగజేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారుని కుమారునికి ప్రచురము చేయనట్లు నేను అతని హృదయమును అతని సేవకుల హృదయములను కఠినపరిచితిని అని చెప్తున్నాడు. అంటే దేవుడు ఎందుకు ఈ యొక్క తెగుళ్లను తీసుకువచ్చాడు అంటే, ఆయన శక్తిని వీళ్ళు తెలుసుకోవడానికి, మొదటిగా ఇశ్రాయేలు ప్రజలే కానీ ఐగుప్తు ప్రజలే కానీ అక్కడ ఉన్న సమస్త జనులే కానీ దీనిని తెలుసుకోవడానికి ఆయన ఈ కార్యాలు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కార్యములలో భాగముగా 8వ తెగుళ్ళను తీసుకొస్తూ ఉన్నాడు. 8వ తెగుల్లో ముందుగా దేవుడు ఏమంటున్నాడంటే, ఫరోతో మోషే చెప్తూ ఉన్నాడు, ఎన్నాళ్ళ వరకు దేవునికి లొంగక ఉందువు,
దేవుని జనాంగాన్ని ఆరాధించకుండా పంపించకుందువు అని తెలియజేస్తూ, నువ్వు పంపించడం లేదు కాబట్టి, నీ హృదయ స్థితిని నీవు మార్చుకోవడం లేదు కాబట్టి 8వ తెగులు చూడడానికి నువ్వు సిద్ధపడు. రేపు సమయానికి ఈ ప్రాంతమంతా కూడా మిడతలతో వస్తుంది. అయితే ఈ మిడతల గురించి ఒక్కసారి మనము అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు, మిడతలు మనుషులకు ఎటువంటి ప్రమాదాన్ని తీసుకురావు. కానీ ఈ మిడతలతో ఉన్న ప్రమాదం ఏంటంటే, పచ్చనిది ఏది కూడా అవి విడిచిపెట్టవు. ఒక్కొక్క మిడత చరిత్రను పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, ఒక రోజంతటిలో ఒక్కొక్క మిడత 35,000 మంది తినే ఆహారాన్ని తినేసిద్ది. అయితే ఇక్కడ మిడతల దండును తీసుకువస్తానని తెలియజేస్తున్నాడు. అయితే మిడతల దండు వచ్చి ఏం చేసిద్ది అంటే, 5వ వచనం, ఎవడును నేలను చూడలేనంత అవి దాన్ని కప్పును, తప్పించుకొనిన శేషమును అనగా వడగండ్ల దెబ్బకు తప్పించుకొని మిగిలిన దానిని అవి తినివేయును. పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినును. అంటే పచ్చనిది ఏది కూడా ఉంచదు. ఒక మిడతే 35,000 మంది ఆహారాన్ని తినేసిద్ది అంటే, ఈ మిడతల దండు గురించి అధ్యయనం చేస్తే అదొక పెద్ద ప్రసంగం. అంటే అది చిన్నగా కనపడే ఎంతో డేంజర్ కీటకం. అయితే అని మోషే అహరోను అక్కడ ఫరోతో మాట్లాడుతున్నప్పుడు, ఈ మోషే మాటలకి బాగా ఎవరు భయక్రాంతులైపోయారంటే, ఫరో సేవకులు భయపడిపోయి ఎంతకాలం ఇతని చేతిలో మనం ఇబ్బంది పడదాం, ఎంతకాలం ఇతని చేతుల ద్వారా మనం అపాయాన్ని తెచ్చుకుందాం, కాబట్టి అతని ప్రజలను ఐగుప్తు దేశములో అనిల్ గారు, మీ వాయిస్ వినిపించట్లేదు. వినపడుతుందా అండి ఇప్పుడు? ఇప్పుడు ఓకేనండి. నిర్గమకాండము 10వ అధ్యాయము 9వ వచనము. అందుకు మోషే, మేము యెహోవాకు పండగ ఆచరింపవలనని గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంట పెట్టుకుని మా పిన్న పెద్దలతో కూడా వెళుదమనను. అంటే ఫరో అడిగాడు. ఏమని అడిగాడంటే, వీళ్ళందరూ భయపడిపోతున్నారు కదా, పంపించేయమంటున్నారు కాబట్టి, సరే మోషే ఎవరెవరు మీరు వెళ్ళాలనుకుంటున్నారు అని అడిగితే, అందరం వెళ్ళిపోతాం అని అన్నాడు. అందరం వెళ్ళిపోతాము అంటే, అలా కుదరదు, మీరు దురాలోచనలు కలిగిన వాళ్ళు, మీరేం చేదురంటే 11వ వచనం, పురుషులైన మీరు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించుడి. అంటే అందరూ వెళ్ళడానికి అవకాశం లేదు. నువ్వు కోరుకున్నట్లుగా పురుషులు మాత్రమే వెళ్ళండి, మీరు అనుకున్న మీ దేవుని సేవించి మరలా తిరిగి వచ్చేయండి అని అన్నారు. అప్పుడు మోషే దానికి ఒప్పుకోకపోవడం వల్ల ఆ దేశాన్ని మిడతలు అటాక్ చేశాయి. మిడతల యొక్క తెగుళ్ళు ఆ దేశాన్ని ఆవరించి ఉన్నాయి. 12వ వచనం, అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశము మీద అవి ఐగుప్తు దేశము మీదకి వచ్చి ఈ దేశపు పైరులన్నిటినీ అనగా వడగండ్లు పాడు చేయని వాటన్నిటిని తినివేయనని చెప్పాను. వడగండ్లు పడడం వల్ల చాలా ఆస్తి నష్టము, పంట నష్టము జరిగిన పరిస్థితి. అయితే ఇంకా ఏవైతే మిగిలి ఉన్నాయో 7 తెగుళ్ళు జరిగినప్పటికీ కూడా ఏవైతే ఆహారం సురక్షితంగా ఉందో, అంటే ఒక్కోసారి మన భాషలో అంటారు కదా, కడుపు మీద కొట్టారని. ఇప్పుడు దేవుడు కూడా ఆయన మాటను అంగీకరించలేదు కాబట్టి ఆయన వారు తినే ఆహారమును,
వారు పండించే పంటను దెబ్బతీసే ఆలోచన తెగులను తీసుకువచ్చాడు. అయితే ఈ తెగులు చూసిన తర్వాత అవంతయు నేలమట్టమైపోయింది, ఆహార వసతులు, పంటలన్నీ. అయితే వీరు భయపడిపోయారు. భయపడిపోయిన తర్వాత మోషే మోషే దగ్గరికి ఫరో వెళ్ళి మరలా బ్రతిమలాడుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. అయితే ఎప్పుడు తెగులు రాగానే భయపడిపోయి మోషే తన హృదయాన్ని దేవుని వైపు, అంటే మోషే చెప్పిన మాట వైపు త్రిప్పడం, ఆ తెగులు నుంచి విముక్తి రాగానే మరలా తను యథావిధిగా జీవించడము అనేది చూస్తూ ఉన్నాం. అయితే 16వ వచనము, కాబట్టి మోషే అహరోనులను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుచున్నాడనగా, అతడు ఫరో యొద్ద నుండి బయలువెళ్ళి యెహోవాను వేడుకొనెను. అయ్యా, ఈ మిడతల వల్ల మేము నష్టపోతూ ఉన్నాం, దీని నుంచి దయచేసి ఈసారి మాత్రం మాకు సహాయం చెయ్యి అని చెప్పాడు. చెప్పిన తర్వాత మరలా యెహోవా ప్రార్థన చేసిన తర్వాత ఆ మిడతల దండు వారి నుంచి వెళ్ళిపోయింది. అయితే అయినప్పటికీ కూడా ఫరో యథావిధిగానే ప్రవర్తించాడు, కానీ తన జీవితంలో మార్పేమీ లేదు. అయితే కాబట్టి మోషే 9వ తెగులు 22వ వచనం, మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయెను. అంటే దేవుడు ఇప్పటిదాకా తెచ్చిన తెగుళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన సమస్యలకు మరి నిదర్శనంగా ఉంది. వాస్తవానికి ఈ యొక్క ఐగుప్తీయులు సూర్యుడిని బాగా పూజిస్తూ ఉంటారు. వారి యొక్క ప్రప్రథమైన దేవుడు ఎవరంటే సూర్యుడు. అయితే ఇప్పుడు ఈ సూర్యుడు కూడా రాకుండా ఎవరు చేస్తూ ఉన్నారంటే దేవుడు చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు చేసే ఏ తెగులును వారి దేవతలు ఆపలేకపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దానికి గల కారణం ఏమిటి అంటే, దేవుడే శక్తివంతుడు. వాళ్ళ ప్రధాన దేవుడైన సూర్యదేవుడికి కూడా నిజ దేవుడు ముందు శక్తి లేదు అని దేవుడు రుజువుపరిచాడు. అయితే అక్కడ ఆ చీకటి దెబ్బకి వాళ్ళు ఎంతగానో హతలాకుతలమైపోయి ఎన్నో ఇబ్బందులు పడిన పరిస్థితిను అక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ ఆ పరిస్థితులను చూసిన తర్వాత మరి మోషే ఇక్కడ అహరోన్తో మాట్లాడినప్పుడు చూడండి, ఫస్ట్ 8వ అధ్యాయం 25వ వచనంలో ఏమన్నాడంటే, 4 సార్లు రాజీ పడ్డారు. మొదటిసారి ఏమన్నాడంటే, ఇక్కడే మీరు అర్పణలు వేయండి అన్నాడు. ఎక్కడికో వెళ్ళొద్దు, ఐగుప్తులోనే మీ దేవుని సేవించండి అన్నాడు మొదటిసారి. రెండోసారి ఏమన్నాడంటే, దూరం పోవద్దు, దగ్గరే సేవించండి అని 8:28లో అన్నాడు. తర్వాత పురుషులు మాత్రమే వెళ్ళాలి, ఇంకా ఎవ్వరూ వెళ్ళొద్దు అని 10వ అధ్యాయము 10వ వచనంలో అన్నాడు. అయితే ఈ చీకటి దెబ్బకి ఏమంటున్నాడంటే, మనం చూస్తున్నప్పుడు 24వ వచనం, 24వ వచనాన్ని చదువుకుందాం. ఫరో మోషేని పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెనని మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చనగా, ఎప్పటికప్పుడు షరతులు పెడుతూ ఉన్నాడు. కానీ మోషే జవాబు ఒక్కటే ఖచ్చితంగా ఉంది, మేము వెళ్ళాలి, మా సంతానం రావాలి, మా పశువులు రావాలి, మా యావత్తు మంద మేము వెళ్ళాలన్నాడు. కానీ ఈసారి మోషే ఏమంటాడంటే, పశువులు వదిలేండి అంటాడు. పశువులు ఎలా వదిలేస్తాము? దేవుడు ఏది అర్పించమంటాడో మాకెలా తెలుస్తుంది? ఏ పశువులు కావాలో, కాబట్టి పశువులు మేము విడవడానికి అవకాశము లేదు అన్నాడు. అప్పుడు ఫరోకి బాగా కోపం వచ్చి, ఇంకా నా కళ్ళ ముందుకి రాబాక, వచ్చావంటే నువ్వు చచ్చిపోతావు, నువ్వు మరణమవుదువు అని కోపంతో అన్నాడు. మోషే కూడా ఇంకా నీ ముఖం నేను చూడను అని తెలియజేశాడు. అయితే ఇక్కడ కొన్ని విలువైన విషయాలను నేను కొంచెము మీతో చర్చించే ప్రయత్నం చేస్తాను.
ఈ ఈ ఉన్న సమయంలో ఇక్కడ నిజ దేవుడును తెలుసుకోవడంలో ఫరో విఫలమయ్యాడు. సత్యమును గ్రహించడంలో ఫరో విఫలమయ్యాడు. అయితే ఈరోజు ఒక్కోసారి నిజాన్ని సత్యాన్ని తెలుసుకోవడానికి చాలామంది విఫలమైపోతూ ఉంటారు. వారిని విఫలమయ్యేటట్టుగా చేసేది ఎవరంటే సాతానుడు. ఇక్కడ ఫరో వారిని ఆరాధించకుండా ఎలా చేస్తున్నాడో అలాగే మనలను కూడా సత్యమును తెలుసుకోనీయకుండా, మనలను కూడా నిజమైన దేవుని తెలుసుకోనీయకుండా సాతానుడు అడ్డంకులు పెట్టేవాడిగా ఉంటాడు. అయినప్పటికీ మనము మోషే వలె ఎప్పుడు స్థిరంగా నిలబడినట్లయితే మనం అనుకున్న సత్యమును, మనం అనుకున్న నిజదేవుని తెలుసుకోవడానికైతే మనకి అవకాశం అయితే దొరుకుతుందని ప్రభు పేరటైతే తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా, ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే చూడండి, ఇశ్రాయేలు ప్రజలు వచ్చేటప్పుడు, అంటే ఇశ్రాయేలు ప్రజల తాలూకా మొట్టమొదటిగా ఆది కాండంలో యోసేపు వచ్చి దారిద్ర్యంలోకి వెళ్లకుండా ఐశ్వర్యాన్ని తీసుకొచ్చాడు. అంటే ఇశ్రాయేలు ప్రజల రాక ఐగుప్తుకి ఐశ్వర్యాన్ని తెచ్చింది. ఇశ్రాయేలీలు వెళ్ళిపోయేటప్పుడు ఐశ్వర్యంగా ఉన్న వీళ్ళు దారిద్ర్యాన్ని చూడాల్సిన పరిస్థితి. ఇప్పటిదాకా 9 తెగుళ్ళు చూశారు. చీకటిలో ఉన్న వాళ్ళని వెలుగులోకి నడిపించిన దేవుడు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నప్పుడు వెలుగులో ఉన్న వారిని చీకటిలో నడిపిస్తూ ఉన్నాడు. అయితే గల కారణం ఏంటో తెలుసా? యోసేపు తన జ్ఞానము చేత, దేవుడిచ్చిన జ్ఞానము చేత ఆ దేశానికి ఐశ్వర్యాన్ని తీసుకువచ్చాడని, యోసేపు వెనక ఫరో ఉన్నాడని అక్కడ ఉన్న ఫరో గ్రహించాడు. యోసేపు వెనక దేవుడు ఉన్నాడని ఫరో గ్రహించాడు. కానీ ఇక్కడ ఫరో ఇశ్రాయేలు ప్రజల వెనక దేవుడు ఉన్నాడని గ్రహించకపోగా దేవుని దూషించాడు. అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గ్రహించిన ఫరో వల్ల ఆ దేశము ఆశీర్వదింపబడింది. ఇశ్రాయేలు ప్రజల వెనక దేవుడు లేడు అని దూషించిన ఫరో వల్ల ఈ దేశము శపింపబడుతుంది. అయితే ఈరోజు నీవు, నీ కుటుంబము దేవుణ్ణి తెలుసుకుని ఆశీర్వదింపబడతారా? దేవుణ్ణి తెలుసుకోక మరి ఇక్కడ తెగుళ్ళ చేత బాధింపబడినట్లుగా ఇబ్బందులు పడతారా? ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుణ్ణి తెలుసుకోవడం వల్ల ఐగుప్తు దేశం అంతా కూడా సకల ఆశీర్వాదాలు గతంలో పొందింది. దేవునిని తెలుసుకోకపోవడం వల్ల ఇక్కడ వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు ఉదయమే లెగిసి మరి ఈ సమయంలో వినడం చాలా కష్టమైనప్పటికీ కూడా మీరు ఇక్కడ వింటున్నారు కాబట్టి నాకు తెలిసి దేవుని తెలుసుకునే విషయంలోను, ఆరాధించే విషయంలోను మీరు కలిగి ఉన్న ఆస్తి భయభక్తుల చేత దేవుడు ఖచ్చితంగా మీ జీవితాలలో గొప్ప పరిస్థితులను తీసుకువస్తాడని తెలియజేస్తూ, మరి ఇంతవరకు ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఒక నీతిమంతుడి ద్వారా ఐగుప్తు దేశము రక్షింపబడింది. ఒక మూర్ఖుడు ద్వారా ఇప్పుడు ఐగుప్తు దేశము కష్టాల పాలవుతుంది. నీ కుటుంబానికి నువ్వు నీతిమంతుడుగా ఉన్నావా, లేదా నీ కుటుంబానికి నువ్వు మూర్ఖుడుగా ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకోండి. మూర్ఖుడు అంటే దేవునిని తెలుసుకొనని వారు, మరి నీతిమంతుడు అంటే దేవుని తెలుసుకుని తన కుటుంబాన్ని దేవునిలో నడిపేవాడని తెలియజేస్తూ, ఓపికగా విన్న మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 10వ అధ్యాయం అంతటినీ కూడా వివరించినటువంటి సహోదరులు అనిల్ గారికి వందనములు తెలియజేస్తూ, ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం అంతటి విషయమై, అలాగే సహోదరులు దేవకరణ గారి మెసేజ్ విషయమై కొరకు కూడా ప్రార్థన చేయవాలని సహోదరులు యేసుపాదం గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. అలాగే సహోదరి జ్యోతి వాళ్ళ కుమార్తె కొరకు కూడా క్లుప్తంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాం. జ్యోతి వాళ్ళ కుమార్తె అండి. చిన్న పాప అన్నయ్య, 2 months బేబీ. సరే, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి,
మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నావు తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో వచ్చిన దినాన్ని బట్టి స్తుతులు. దినాన ఉదయకాలంలో లేచి మా గాత్రముల ద్వారా మీ నామాన్ని స్తుతించి మహిమపరిచి మీ నామాన్ని కీర్తించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. మీ గ్రంథాన్ని ధ్యానించుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి. అలాగే మీ యొక్క దాసులు మీ యొక్క పనివారి ద్వారా మరి నిర్గమాకాండంలో ఉన్నటువంటి విషయాలను మరి మేము తెలుసుకొనిస్తున్నాము తండ్రి. కాబట్టి అయ్యి నాయన యుగాంతమున్న మాకు నాయన బుద్ధి కలగటానికి దృష్టాంతరంగా మరి యొక్క నిర్గమాకాండాన్ని మా కొరకు ఆయన మీరు ఏర్పాటు చేశారు. ఆ విషయాలు మేము తెలుసుకున్నాము తండ్రి. అలాగే ఈ సమయంలో కూడా మీ యొక్క దాసులు దేవకర్ణ గారు మరి ఈరోజు ఏమి చెప్పాలని మరి సిద్ధపడి ఉన్నారో ఆ సిద్ధపడినటువంటి విషయాలన్నీ ఆయన మంచిగా బోధించడానికి సమయోచితమైనటువంటి ఆలోచన జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని మరింత మీ బిడ్డకు దయచేయమని కోరుకుంటున్నాము తండ్రి. అలాగే ప్రార్థన సహాయం కోరినటువంటి బిడ్డను బట్టి మీకు విజ్ఞాపం చేస్తున్నాము. మరి జ్యోతి తన కుమార్తె విషయంలో ప్రార్థన సహాయం కోరి ఉన్న తండ్రి. మరి ఆ బిడ్డకి సమస్య ఏంటో మరి ఎరిగిన దేవుడు కాబట్టి ఆ బిడ్డ పట్ల సమస్తాన్ని సమకూర్చి మేలు జరిగిస్తారని మంచి ఆరోగ్యాన్ని దయచేస్తారని ఆశపడుతూ ఈ మనవులు మీ ప్రియ కుమారుడును మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్న ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సహోదరులు యేసుపాదం గారికి వందనములు తెలియజేస్తూ సహోదరులు దేవకిరణ్ గారు వచ్చి వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మహోన్నతుడైన మన దేవునికి ఈ ఉదయకాల సమయంలో నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే దేవుని వాక్యము వినుటకు సిద్ధముగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియమైన వారలారా, గడిచిన దినము మనము పునర్జన్మ సంబంధమైన స్నానము అనే అంశంలో పునర్జన్మ కంటే ముందున్న గత జన్మను గూర్చి, గత జన్మలో ఉన్న పాపపు స్థితిని గూర్చి, ఆ గత జన్మ పాపపు స్థితి, దాని యొక్క స్వభావము, పునర్జన్మ అనుభవం లేని వారికి కలిగే స్థితిని గూర్చి మనము నేర్చుకున్నాం. ఈరోజు మనము పునర్జన్మను గురించి నేర్చుకోబోతున్నాం. పునర్జన్మలో జరిగే ఆ యొక్క గొప్ప కార్యాలు, పునర్జన్మలో మానవుని పని లేక పాత్ర. మనము పునర్జన్మ పొందుటకు ఇద్దరు వ్యక్తుల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. అందులో మొదటిది మనము, తరువాత దేవుడు. మన పాత్ర ఏమిటి అనే విషయాన్ని మనము దేవుని యొక్క వాక్యము నుండి ధ్యానిద్దాం. మన పాత్ర ఏమిటి అనే విషయాన్ని మనము ధ్యానిస్తూ ఉండగా అపోస్తలుడైన పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకుని వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఇందులో దేవుడు తన యొక్క వాక్యమును మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అంటే మనకంటే ముందు దేవుడే మన పట్ల అక్కర కలిగేవాడుగా మనం చూస్తున్నాం. మనము పునర్జన్మ పొందుటకు మనంతట మనము ప్రయత్నించకపోయినప్పటికీ, పునర్జన్మ అనున్నది ఒకటి ఉన్నది అని సత్యము ఎరగకపోయినప్పటికీ,
దేవుడే తన యొక్క సత్యవాక్యము ద్వారా మనలను ప్రేరేపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముని యొక్క పని ఏమిటంటే, రక్షణ పొందక ముందు ఒక పాపిని బాహ్యంగా ప్రేరేపిస్తూ ఉంటాడు. రక్షణ పొందక ముందు ఒక పాపి లోపల పరిశుద్ధాత్ముని కార్యము జరగదు. పరిశుద్ధాత్ముడు బయట ఉండి తన కార్యాన్ని జరిగిస్తాడు. ఒకటి, అది మనలను తన వాక్యము ద్వారా సంధించుట ద్వారా, వాక్యము ద్వారా ప్రేరేపించుట ద్వారా, వాక్యము వినిపించుట ద్వారా. నేను నిన్న 2 వ్యక్తుల పని చెప్పాను. ఈరోజు పరిశుద్ధాత్ముని యొక్క పని ఎలా జరుగుతుందంటే, నీ నీ దగ్గరకు సువార్తను తీసుకొస్తాడు ఆయన. నీకు సువార్తను వినిపింపజేస్తాడు. క్షయబీజంలో ఉండి క్షయమైపోయే నిన్ను అక్షయ శాశ్వత జీవం గల, అనగా అక్షయ బీజము అనగా దేవుని యొక్క వాక్యమనే విత్తనాన్ని నీకు ఆయన వినిపింపజేస్తాడు. అలాగా పరిశుద్ధాత్ముడు నీకు తన వాక్యమును అనుగ్రహించుట ద్వారా ఆయన తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? తరువాత మన పాత్ర ఏమిటంటే 22వ వచనంలో, మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్ర పరచుకునిన వారయ్యుండి. సత్యమునకు అనగా దేవుని యొక్క వాక్య సత్యమునకు, యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో, సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రికి చేసిన ప్రార్థనలో మనకు కనపడుతుంది. అందులో సత్యమునకు విధేయులవ్వాలి, అనగా సత్యవాక్యానికి మనం విధేయులవ్వాలి. నేను నిన్నటి దినం కంటే ముందు చెప్పాను, వాక్యము సత్యవాక్యము, పాలు నిర్మలమైన పాలు. పాలు అని రాయకుండా ఈ పేతురు 2వ అధ్యాయం 1వ వచనంలో పాలు అని చెప్పకుండా నిర్మలమైన పాలు అన్నాడు. కనుక నిర్మలమైన అంటే కల్తీ పాలు ఉన్నాయి. వాక్యం ఉంది, దాన్ని కల్తీ చేశారు, పాలను కల్తీ చేశారు. అలాగే పాలతో పోల్చబడిన వాక్యం కూడా కల్తీ అయిపోయింది. కనుక బోధ కూడా కలిపి చెరిపెడు బోధ అని పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. అలాగే 2వ పేతురు పత్రికలో కూడా అబద్ధ బోధకులను గూర్చి, అబద్ధ బోధను గూర్చి కూడా పేతురు గారు చెప్పారు. కనుక ఏముంది అంటే పాలున్నాయి, అలాగే నిర్మలమైన పాలున్నాయి, వాక్యం ఉంది, అలాగే సత్యవాక్యం ఉంది. కనుక మనం దేనికి విధేయులం అవ్వాలి అంటే సత్యవాక్యమునకు విధేయులం అవ్వాలి. అంటే కల్తీ కాని, కలిపి చెరపబడని వాక్యానికి ఒకడు విధేయుడవుట చేత, విధేయుడు అంటే లోబడుట ద్వారా, ఏదైతే వింటున్నారో దానికి లోబడుట ద్వారా ఏమవుతారు అంటే రక్షణలోనికి నడిపించబడతారు. చూడండి, మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు మనము వాక్యమునకు విధేయులవుట ద్వారా, సత్యమునకు ప్రేరేపించబడే మనస్సు ద్వారా మనస్సులను పవిత్రపరచుకుంటాం. మరి మనంతటి మనం పవిత్రపరచుకోము. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము, పరిశుద్ధాత్ముడు యొక్క కార్యము మనలో జరిగించబడినప్పుడు మనము పరిశుద్ధపరచబడతాము, పవిత్రపరచబడతాము. అది బాప్తిస్మమందు జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఈ యొక్క పునర్జన్మకు మూలము వాక్యం అయితే, వాక్యాన్ని మనము మొదట వినవలసిన వారమై ఉన్నాం. వాక్యాన్ని వినకుండా మనము సత్యాన్ని గూర్చిన గ్రహింపుని పొందలేం. పాత నిబంధన నుండి కూడా అనేక సందర్భాల్లో విన్నవారు విన్నదానికి విధేయులయ్యారు. కొంతమంది విన్నారు, కానీ కొందరు విధేయత చూపించలేదు. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము మనము 11వ వచనాన్ని చదువుకుంటే, అక్కడ ఒక స్త్రీ చెప్పే మాటలు మనము ఒకసారి చదువుకుందాం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేస్తుంది కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి
నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుటనెను. ఇక్కడ యెరికోను స్వాధీనపరుచుకోవటానికి ఇశ్రాయేలీయులు వస్తూ ఉన్నారు. ఐగుప్తు నుండి వారు ప్రయాణం చేసి వస్తూ ఉన్నారు. మధ్యలో వారు ఎదురైన బలమైన రాజ్యాలను, రాజులను జయించారు. ఈ సంగతి ఎరుకో వారు విన్నప్పుడు ఎరుకోలో వారి గుండెలు కరిగిపోయాయి. అందుకే ఈ రాహాబ్ అనే స్త్రీ యెహోషువ పంపిన వేగులు వారిని దాచి, అది ఎంతో ప్రమాదకరమైన పని అయినప్పటికీ కూడా మేము నమ్మాము, మేము విన్నాము, మేము నమ్మాము అని చెప్పి వారితో మాట్లాడుతూ తన కుటుంబం యొక్క రక్షణ కొరకు వారిని ప్రాధేయపడుతుంది. అంటే వినుట ద్వారా, ఎక్కడో జరిగిన సంగతులు వినుట ద్వారా వారిలో విశ్వాసం ఏర్పడినట్లుగా, ఆ విశ్వాసము తన కుటుంబాన్ని రక్షించుకొనుటకు ప్రేరేపిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలం. కనుక ఒక వ్యక్తి యొక్క ఆత్మ రక్షణకు లేక పునర్జన్మకు మూలము దేవుని యొక్క రక్షణ సువార్త. ఆ సత్యవాక్యము ఒక వ్యక్తి యొక్క హృదయములో ప్రవేశించి లోబడుటకు ప్రేరేపిస్తుంది అన్న సంగతిని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అయితే ఇక్కడ ఎక్కడో జరిగిన సంగతులు విన్న ఈ యొక్క అన్యులైన యెరికో వాసులు లేక రాహాబు తన కుటుంబం ఇక్కడ మరి రక్షణ కొరకు ఎంతో ప్రాధేయపడుతున్నట్లుగా, సిద్ధపడుతున్నట్లుగా మరి వారు ప్రయత్నిస్తున్నట్లుగా మనం చూడగలం. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుని ప్రజలు అని చెప్పుకున్న వారు విని దేవునికి కోపం పుట్టించారంట. ఎంత బాధాకరమైన సంగతో చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. విని కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. అంటే వాళ్ళెందుకు ప్రవేశించలేకపోయారు? ఎక్కడో విన్న ఎక్కడో యెరికోలో ఉండి యెహోవా దేవుని కార్యాలను గూర్చి విన్న ఒక స్త్రీ తన కుటుంబ సమేతముగా రక్షించుకుంటే, మరి యెహోషువతో పాటు మోషేతో పాటు ప్రయాణం చేసి ఈ యెరికోలో ప్రవేశించకుండా మార్గమధ్యంలోని నశించిపోయిన వారు ఎందుకు అలాగ నశించిపోయారు? ఎందుకు ప్రవేశించలేకపోయారంటే, వాక్యాన్ని విన్నారు కానీ విన్నదానికి లోబడలేదు. సత్యాన్ని విన్నారు కానీ సత్యానికి లోబడలేదు. ఈరోజు మనము కూడా వాక్యాన్ని వినుట ద్వారా దానికి లోబడుట అనే కార్యాన్ని మన వైపు నుండి మనం చేయాలి. అలాగ చేసినప్పుడు మనలో విశ్వాసం అనేది ఏర్పడుతుంది. జాగ్రత్తగా మనం గమనించాలి. విశ్వాసము అనేది రక్షణకు మార్గముగా ఉంటుంది అనే సత్యాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. అంటే వినుట ద్వారా ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఏమి ఏర్పడుతుందంటే విశ్వాసం ఏర్పడుతుంది. రాహాబు విన్నది కానీ ఆమె విని వదిలేయలేదు, కానీ విని విశ్వసించింది. ఆ విశ్వాసము ద్వారా వేగులు వారిని చేర్చుకుని తన కుటుంబాన్ని రక్షించుకుంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో పౌలు గారు ఇలా రాస్తారు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. మన విశ్వాసానికి మూలం ఏమిటంటే క్రీస్తును గూర్చిన మాట అయి ఉండాలి. ఇంకేదో మాట అయి ఉంటే ఉపయోగం లేదు. ఈరోజు చాలా మంది వారిని గూర్చి, వారి జీవితాలను గూర్చి చెప్తూ ఉంటారు. కనుక ఒక మానవుని జీవితము ద్వారా, అందులో జరిగే సంఘటనల ద్వారా మనం ఎప్పుడు కూడా సరి అయిన విశ్వాసాన్ని పొందలేం. ఎందుకంటే
ఈ భూమి మీద మనం ఏదైనా ఒక సాక్ష్యాన్ని విన్నాము అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన సాక్ష్యం ద్వారా తప్ప మరి ఏ మానవుని యొక్క సాక్ష్యము లేక జీవిత చరిత్ర మనకు పాప విమోచన అనుగ్రహించదు. ఎందుకంటే వారిలో ప్రభువులో ఉన్న పరిశుద్ధత, ప్రభువులో ఉన్న ప్రత్యక్షత ఏ మనిషిలో కూడా లేదు. కనుక వినుట అనేది ఎవరిని గూర్చి అంటే క్రీస్తును గూర్చిన మాటయే ఉండాలి. క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఏం కలుగుతుందంటే విశ్వాసము, వాక్యానుసారమైన విశ్వాసము. విశ్వాసాలు చాలా రకాలుగా ఉన్నాయి. మానవ విశ్వాసం ఉంది, అలాగే వాక్య వ్యతిరేకమైన ద్వారా కలిగే విశ్వాసం ఉంది. కనుక ఈ రకరకాల పత్రిక 4వ అధ్యాయము నుండి విశ్వాసాన్ని ప్రతి మానవ బైబిల్ బోధించే విశ్వాసం చాలా మంది క్రైస్తవులు మా విశ్వాసం మాది, మీ విశ్వాసం మీదండి అంటున్నారు. కనుక వాక్యము బోధించే విశ్వాసము ఒకటే, అది ఒకే ఒక మానవ ఆ బైబిల్ బోధించే విశ్వాసం మాత్రమే ఐక్యత బోధిస్తుంది, ఏకత్వాన్ని బోధిస్తుంది. జాతి అంతా కూడా విశ్వాసం వచ్చుటకు బైబిల్ ప్రేరేపిస్తుంది. అది సత్యాన్ని జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. విశ్వాసంలోనికి సత్యాన్ని మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారు ఉన్నాము. ఒక చదువుతున్నాము. సువార్త 8వ 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మనకు కనిపిస్తుంది. త్రోవ ప్రక్క నుండి వారు వినువారు అని రక్షణ పొందకుండాన్నట్లు అవి వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. అంటే వినుట ద్వారా ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం ద్వారా రక్షణలోనికి మనం ప్రవేశిస్తాం. కనుక వినుట, విశ్వాసము, తరువాత వచ్చే రిజల్ట్ ఏమిటంటే రక్షణ. అంటే వినుట విశ్వాసములోనికి నడిపిస్తే విశ్వాసము రక్షణ ఎద్దుకు తీసుకొని పోతుంది. కనుక వినుట ద్వారా మనము రక్షణ పొందలేము. ఆ వినుట విశ్వాసములోనికి నడిపిస్తే విశ్వాసము మనల్ని మారు మనసు వద్దకు నడిపిస్తుంది. అంటే ఇది ఒకదాని వెంట ఒకటి జరిగే ప్రక్రియ. చూడండి, మనము అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయాన్ని చదువుకున్నట్లయితే 2వ అధ్యాయంలో 38వ వచనము ఈ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. 38వ వచనం చూడండి. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అని చెప్పాడు. అంటే మారు మనసు పొంది అంటే ఏం చేయాలి? ఇక్కడ ఈ అధ్యాయంలో 37వ వచనం మీరు చూస్తే వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలను అడుగగా, అంటే వారు విన్నప్పుడు వారిలో విశ్వాసం, అంటే ఇంతవరకు పేతురు గారు చేసిన బోధ అంతా వారిలో విశ్వాసాన్ని నింపింది. వారు విశ్వసించారు. విశ్వసించిన వారు ఇక ఏం చేయాలి, మేమేం చేయాలి అని అడిగారు. అడిగినప్పుడు మీరు విన్నారు, విశ్వసించారు, కాబట్టి నెక్స్ట్ మీరేం చేయాలంటే తదుపరి మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని పేతురు చెప్తూ ఉన్నాడు. మారు మనసు ద్వారా మీకు పాప క్షమాపణ కలుగుతుంది బాప్తిస్మంలో అని చెప్పి మారు మనసుకు, బాప్తిస్మానికి వారిని నడిపిస్తూ ఉన్నాడు. కనుక వాక్యం వినాలి, విశ్వసించాలి, ఆ తర్వాత మారు మనస్సు పొందవలసిన వారమై ఉన్నాం. ఈ యొక్క మారు మనస్సు అనేది మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో
మనము 2వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఈలోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనముగుట వలన రూపాంతరము పొందుడి అంటాడు. ఈ మాట మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పౌలు గారు ఈ వచనంలో తెలియజేసే ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, మనస్సు మారి నూతనముగుట వలన రూపాంతరము పొందుడి అంటాడు. అంటే మనము ఈలోక మర్యాదను, అంటే లోకంలో జరిగే సాంప్రదాయబద్ధమైన విశ్వాసాలను కాకుండా మనము ఉత్తమమైనదేదో, అనుకూలమైనదేదో, సంపూర్ణమైనదేదో అట్టి దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకుని మనస్సు మార్చుకోవాలి. మనం ఏ విశ్వాసంలో ఉన్నా ఆ విశ్వాసము నుండి మనము వాక్య సంబంధమైన విశ్వాసంలోనికి రావలసిన వారమై ఉన్నాము. ఇక్కడ నూతనమగుట అన్నాడు. మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుటి అంటాడు. ఇంగ్లీష్లో ట్రాన్స్పోర్ట్ అనే మాట ఉపయోగించబడింది. ట్రాన్స్ఫర్మేట్ బై ద రీన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్ అన్నాడు. అంటే దీన్నే కొంతమంది ట్రాన్స్ఫర్మేషన్ అనే ఒక విధానాన్ని తెలియజేశారు. అంటే ఒక వ్యక్తి ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోనికి సంపూర్ణంగా మార్చబడటం. మనము గొంగళి పురుగును చూస్తూ ఉంటాం. గొంగళి పురుగు అది మొదటి దశలో ఉన్నప్పుడు చూడటానికి కానీ ముట్టుకోవటానికి కానీ చాలా అసహ్యంగా ఉంటుంది. కానీ అది ఆ తరువాత తన దశలను మార్చుకొని అది ఆ గ్రుడ్డులో నుండి బయటికి వచ్చినప్పుడు అది ఒక అందమైన సీతాకోక చిలుకగా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇష్టపడే రూపాన్ని, రంగురంగుల రూపాన్ని అది ధరించుకుంటుంది. అది కొందరు వారి గృహాలలో కూడా ఆ యొక్క సీతాకోక చిలుక చిత్రాలను గోడల మీద పెట్టుకుంటూ ఉంటారు. అంటే గొంగళి పురుగును పెట్టుకుంటారా? పెట్టుకోరు. ముట్టుకుంటారా? ముట్టుకోరు. దాని ఇంట్లో కూడా రానివ్వరు. అంటే అసహ్యకరమైన స్థితిలో ఉన్న ఒక స్థితి నుండి అందరూ ఇష్టపడే, ఆకర్షించబడే స్థితిలోనికి మారటమే రూపాంతరము చెందటము. కనుక గత జన్మ యొక్క స్థితి నుండి మనము రూపాంతరము చెందుట ద్వారా మనము మారు మనసు పొందగలం. అంతేకాని నేను బాప్తిసం పొందిన తర్వాత క్రమేపీ నా పాపాలను మార్చుకుంటాను, ఆ తర్వాత సిగరెట్ మానేస్తాను, ఆ తర్వాత ఇంకొకటి మానేస్తాను అనేది కాదు. మనము సంపూర్ణమైన మారు మనసు అనుభవం లేకుండా తదుపరి కార్యం జరగదు. నేను మీకు చెప్పాను, బాప్తిస్మము ఒక సింబల్, అంటే ఒక సింబాలిక్గా ఇవ్వబడింది. ఆ సింబాలిక్ విధానం నీటిలో జరుగుతుంది. నీటిలో మనం ఏ ప్రక్రియలోనికి వెళుతున్నామంటే, ఒకటి ప్రభువు యొక్క మరణంలోనికి, ప్రభువు యొక్క సమాధిలోనికి, తదుపరి పునరుత్థానంలోనికి. అంటే ప్రభువు చనిపోకుండా సమాధి చేయబడలేదు, సమాధి చేయబడకుండా పునరుత్థానం అందలేదు. పునరుత్థానానికి ముందు 2 జరిగి మనము కూడా నూతన జీవముతో బయటికి రావాలి అంటే మనము ముందుగా చావవలసిన వారమై ఉన్నాం. అంటే ఏంటి? చంపివేయాలి. అంటే వేటిని చంపివేయాలి అంటే జాగ్రత్తగా మనం పరిశీలన చేసినప్పుడు పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాల్లో ఆయన చెప్తూ ఉంటాడు. దాన్ని మనం చదువుకోనక ముందు కొలస్సీలకు రాసిన పత్రిక చదువుకుందాం. గలతీ పత్రికలో నేను చనిపోయాను, ఇక నాకు ఈ లోకంతో సంబంధం లేదు అని చెప్పిన ఆయన కొలస్సీ పత్రికలో అంటాడు 3:5లో, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అంటారు. మనం చచ్చిపోవాలి. ఆ తరువాత నీటిలో ముంచబడినప్పుడు సమాధి చేయబడతాము. తిరిగి లేచినప్పుడు నవీన స్థితితో పునరుద్ధానులమై బయటకు వస్తాం. అంటే ఇవన్నీ జరగాలి అంటే ఇది మారు మనస్సు అనే ప్రక్రియకు వచ్చినప్పుడు ఇది జరుగుతుంది.
కనుక దేవుడు మారు మనస్సును ఆయన అత్యంత అవసరమైనదిగా, ప్రతి ఒక్కరూ కూడా మార్పు చెందుటకు ప్రయత్నించవలసిందిగా ఆయన 2000 సంవత్సరాల నుండి ప్రతి మానవుణ్ణి కూడా ప్రేరేపిస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అంటే మనల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక మనము మారు మనసు పొందాలి. ఆ మారు మనసు తరువాత మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఒప్పుకోవలసిన వారమై ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. కనుక మనము ఇక్కడ ఒప్పుకోలు అంటే అంగీకారం తెలియజేయటం, అంగీకరించటం. ఈ అంగీకరించే విధానాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే, అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయంలో అక్కడ ఒక ఐథియోపియుడైన నపుంసకుడు తన యొక్క బాప్తిస్మ సందర్భంలో ఆయన ఒప్పుకుంటున్న మాటలు మనము జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అక్కడ ఫిలిప్పు గారు ఆయన ఒక ఐథియోపియుడైన నపుంసకునికి బాప్తిసం ఇచ్చేటప్పుడు జరిగిన సంఘటన మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. ఒక నపుంసకుడు ఆర్థిక శాఖ మంత్రి, ఆయన యెరూషలేముకి ఆరాధించడానికి వస్తూ ఉన్నాడు. ఆరాధించడానికి వస్తూ ఉన్నప్పుడు ఆయన సత్యాన్వేషకుడు కనుక మరి ప్రభు దూత ఆయనను అంటే ఫిలిప్ గారిని నపుంసకుని యొక్క రథం దగ్గరకు వెళ్ళమని ఆజ్ఞాపించడం జరిగింది. ఫిలిప్పు ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన రథం మీద కూర్చుండి యెషయా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, నీవు చదువుతున్నది నీకు అర్థమవుతుందా, నువ్వు దాన్ని గ్రహిస్తున్నావా అని చెప్పినప్పుడు ఆయన రథమెక్కి కూర్చో అని ఆయన అడిగి, ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నేను ఎలాగ గ్రహించగలనని చెప్పి రథంలోనికి ఆహ్వానిస్తాడు. అప్పుడు ఆయన చదువుతున్న లేఖనాన్ని మరి ఫిలిప్పు గారు సవివరంగా వివరించినప్పుడు ఆయన అంతటా ఆయన్ని అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడంటే 36వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 36వ వచనంలో, వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను. మూలవాక్యంలో కొన్ని చోట్ల ఇలా ఉంటుంది. కొన్ని ప్రాచీన ప్రతులలో ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన యెడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చెను. అంటే ఒప్పుకున్నాడు. అలాగా ఒప్పుకున్న 37వ వచనంలో ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి, అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. ఇక్కడ ఇంతవరకు ఈ కార్యాన్ని జరిగించింది ఇద్దరు వ్యక్తులు. ఒకటి పరిశుద్ధాత్మ ఒక దైవజనుడి ద్వారా సువార్తను ఒక పాపికి వినిపించుట, రెండవది సువార్త విన్న ఈ యొక్క పాపి దాన్ని విని విశ్వసించి మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని కుమారుడని అంగీకరించి ఒప్పుకొని బాప్తిస్మాన్ని పొందుకున్నాడు. అలా బాప్తిస్మాన్ని పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు, ఇక బయట ఉన్న పరిశుద్ధాత్ముడు డైరెక్ట్గా అతని విషయంలో జోక్యం చేసుకుని అతనిని ఆ బాప్తిస్మ సమయంలో ఆయన చేసే పని ఏంటో ఒకసారి మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుకుందాం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధకులైనను
వ్యభిచారులైనను, ఆడంగి తనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొను వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. అంటే పరిశుద్ధాత్ముడు మనల్ని కడుగుతూ ఉన్నాడు. ఇదే ఆత్మ మూలముగా. నీతి మూలముగా అనేది ఇంతవరకు జరిగిన ప్రక్రియ. ఇప్పుడు ఆత్మ మూలముగా అనగా పరిశుద్ధాత్ముడు మనలను కడుగుతాడు, శుద్ధి చేస్తాడు. ఆయన కడగకుండా, శుద్ధి చేయకుండా మనం పరిశుద్ధులము కాలేము. కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు చేసిన ఒక అద్భుతమైన ప్రార్థన మనం చూడగలం. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము మనము 2-7 వచనాలు చదువుకుందాం. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము అంటాడు. అలాగే 7వ వచనంలో కూడా నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. కనుక ప్రియమైన వారలారా, మనము పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచబడుతున్నాము. అలాగా పరిశుద్ధపరచబడకుండా మనము పవిత్రులము ఎన్నటికీ కాలేము. అలాగే క్రొత్త నిబంధనలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనము చదువుకుందాం. ఈ 2వ వచనంలో పేతురు గారు చెదరిపోయిన యాత్రికులను సంబోధిస్తూ ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అన్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ జరిగించబడిన వారు, అలాగే పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధత పొందిన వారు క్రైస్తవులు. ఇది ఆత్మ మూలముగా జరిగే ప్రక్రియ. ఇప్పుడు బాప్తిస్మము ద్వారా మనము పునర్జన్మ అనుభవంలోనికి వెళ్ళిపోతున్నాము. ఈ పునర్జన్మ అనుభవాన్ని గురించి మనం చూస్తే తీతు పత్రిక మనము చదువుకుందాం. 3వ అధ్యాయము 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనంలో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, ఈరోజు చాలా మంది యొక్క డిపెండింగ్ అంతా దీని మీదే ఉంది. మనము చేసేదంతా పాపమే కాబట్టి కొన్ని పుణ్యకార్యాలు చేస్తే మన పాపము నుండి రక్షించబడతాము అని చెప్పి వారు అనేక పుణ్యకార్యాలు చేస్తున్నారు, అనేక దానాలు ధర్మాలు చేస్తూ ఉన్నారు, అనేక యాత్రలు చేస్తున్నారు. కొంతమంది వారి సంపాదనలో నుండి కొంత ధనాన్ని కేటాయించి కొంతమందికి ఉచిత అన్నదానాలు, వస్త్రదానాలు, ఆ దానాలు, ఈ దానాలు, రకరకాల దానాలు చేస్తూ ఉంటే ఆ దానమే మనకు రక్షణ కలిగిస్తుంది అని చెప్పి వారి యొక్క అభిప్రాయం. దీనికి దేవుని వాక్యం ఇచ్చే సమాధానము మనము జాగ్రత్తగా గమనిస్తే అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకున్నప్పుడు ఇక్కడ ఒక రోమా శతాధిపతి కనపడతాడు. ఇతని జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడకుడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూడండి, ఇతడు ఎలాంటి వాడు అంటే ఎల్లప్పుడూ కూడా దాన ధర్మాలు చేసేవాడుగా ఉన్నాడు, మంచి ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. ఇంటి వారందరితో కూడా ఒక మంచి విశ్వాసాన్ని కలిగిన వాడుగా, ఒకళ్ళిద్దరు కాదండి, కుటుంబ సమేతముగా ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడుగా మనం అతన్ని చూస్తున్నాం. కానీ అతనికి రక్షణ లేదు. కనుక ఆ రక్షణ వైపు నడిపించుటకు దేవుడు ఆయన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. అతని యొద్దకు ఒక సువార్తికుని పంపిస్తూ ఉన్నాడు. ఆయన ప్రజలకు ధర్మము చేయువాడు మాత్రమే కాక 22వ వచనంలో అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూద జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైన శతాధిపతియకు కొర్నేలియను ఒక మనుషుడు ఉన్నాడు అని
అతన్ని గురించి సాక్ష్యం చెప్తున్నారు. అంటే ఇతని సాక్ష్యం ఎలాంటిదంటే, నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. అంత మాత్రమే కాదు, 1, 2 వచనాల్లో తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహు ధర్మము చేసేవాడుగా కూడా ఉన్నాడు. అయినా అతనికి దాని ద్వారా పునర్జన్మ లేదు, రక్షణ లేదు. కనుక దేవుడే ఆయనకు మార్గాన్ని సరళము చేస్తూ పేతురును తన ఇంటికి ఆహ్వానించమని తెలియచేశాడు. ఆయన పేతురుని తన ఇంటికి ఆహ్వానించినప్పుడు పేతురు వచ్చి ఆ ఇంటిలో సువార్త ప్రకటించినప్పుడు ఆ ఇంటిలో ఉన్న వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా మనం చూడగలం. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఒకడు ఎన్ని దాన ధర్మాలు, పుణ్య కార్యాలు, యజ్ఞ యాగాలు ఇంక ఎన్ని చేసినా కూడా దాని ద్వారా రక్షణ లేదు. అందుకే మనం చదువుకున్న తీతు పత్రిక 3వ అధ్యాయంలో నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే, అంటే ఆయన కృప చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, అంటే బాప్తిస్మము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని శుద్ధి చేయుట ద్వారా ఆయన మనకు నూతన స్వభావము అనుగ్రహిస్తాడు. ఇదే పునర్జన్మ. చాలా మంది బాప్తిస్మం పొందుతారు, వారిలో నూతన స్వభావం ఉండదు. పాత అంటే గత జన్మలో అనగా పాత స్థితిలో ఉన్న మాటలు, ప్రవర్తనలో ఏ కొంచెము మార్పు ఉండదు. అంటే వారు బాప్తిస్మం పొందారు అంటే అందులో ఏం జరగలేదు, అందులో వారు చావలేదు, సమాధి చేయబడలేదు, కానీ నీళ్ళలో నుంచి లేచారు, ముంచారు, లేపారు. ఈరోజు చాలా మంది ముంచబడి లేపబడేవారుగానే ఉన్నారు, కానీ పునరుత్థానంలో జరిగే క్రియ వారిలో జరగలేదు. ఎందుకంటే వారు పాపముల విషయమై మరణించలేదు, సరి అయిన సమాధి చేయబడలేదు. కనుక వారు పునరుత్థాన అనుభవాన్ని పొందలేరు. కనుక అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావాన్ని ఇవ్వలేదు. కనుక సత్యవాక్యాన్ని, సత్యాన్ని అనుసరించి వాక్యమును వినుట ద్వారా కలిగే విశ్వాసము, ఆ తరువాత విశ్వసించుట ద్వారా తన జీవితాన్ని రక్షణ వైపు నడిపించుకొనుటకు, తన పాప జీవితము నుండి మార్పు చెందే ప్రయత్నము, అలాగే యేసుక్రీస్తు దేవుని కుమారుడని పరిపూర్ణముగా విశ్వాసంతో ఒప్పుకునే ఒప్పుకోలు అతనిని బాప్తిస్మము యొద్దకు నడిపించినప్పుడు, ఆ బాప్తిస్మములో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ, అలాగే పరిశుద్ధాత్ముని యొక్క పరిశుద్ధపరచు కార్యక్రమం, ఇవన్నీ జరిగినప్పుడు ఒకడు క్రొత్త జన్మ అనుభవాన్ని, పునర్జన్మ అనుభవాన్ని పొందుకుంటాడు. అలా పునర్జన్మ అనుభవాన్ని పొందుకున్న వ్యక్తి నవీన స్థితిలోనికి చేర్చబడతాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాట మనకి కనపడుతుంది. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే అక్కడ పౌలు గారు ఈ యొక్క విషయాన్ని చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంటాడు. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. చాలా మంది ఈ వచనాన్ని క్రొత్త సంవత్సరానికి ఆపాదించారు. క్రొత్త సంవత్సరం రోజు పాత సంవత్సరం గతించింది, మనమంతా కొత్త వారం అయిపోయామని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ చెప్తున్న మాటలు సంవత్సరం యొక్క నూతనత్వాన్ని గురించి కాదు, ఒక పాపి యొక్క జీవితంలో జరిగే నూతన స్థితిని. అంటే ఎవడు నూతన సృష్టి అవుతాడు, ఎవరి జీవితంలో పాతవి గతిస్తాయి అంటే క్రీస్తు నందున్న వారికి, క్రీస్తులో ప్రవేశించిన వారికి. క్రీస్తులో ఒకడు ప్రవేశించడం ద్వారా అతడు నూతన సృష్టిగా చేయబడతాడు. కనుక మనము నూతన బాప్తిస్మము ద్వారా నవీన స్థితిని మనము పొందుకుంటాం, నవీన స్వభావాన్ని మనము పొందుకుంటాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మనము చదువుకున్నట్లయితే, రోమీలకు రాసిన పత్రిక
7వ అధ్యాయము 6వ వచనం మనకి ఇలా చెప్తూ ఉంది. చదువుకుందాం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము అంటాడు. అంటే మనము పాత స్థితిలో నుండి నవీన స్థితిలోనికి వస్తున్నాము. ఈ నవీన స్థితిని గురించి మరొక వచనాన్ని చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు తెలియజేస్తూ 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నవీన స్వభావము దేవుని పోలిక. ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఆయన అంటాడు, మనము మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అంటాడు. పండు తినుట ద్వారా ఆదాము వాటన్నిటిని పోగొట్టుకున్నాడు. పాపము ఆ యొక్క దైవ రూపాన్ని, దైవ పోలికలను హరించి వేసింది. ఈరోజు రక్షణ పొందిన ఒక వ్యక్తి ఏదెనులో మొదటి మానవుడు పోగొట్టుకున్న దేవుని యొక్క పోలికలోనికి, దేవుని స్వభావములోనికి వస్తూ ఉన్నాడు. ఇది బాప్తిస్మమందు జరిగే ఒక గొప్ప అద్భుతమైన కార్యమై ఉన్నది. అలాగే మనము కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా చదువుకున్నట్లయితే ఈ అద్భుతమైన మాట మనకు కనపడుతుంది. మీరు ప్రయత్నించి కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవటయందని భేదము లేదు. కనుక ప్రతి ఒక్కరూ కూడా నూతన పరచబడతారు. ప్రతి ఒక్కరిని ఆయన నూతన పరుస్తాడు. ఇదే పునర్జన్మ. కనుక ఈ పునర్జన్మ అనుభవంలోనికి ఒకడు ప్రవేశించుటకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో పౌలు గారు తెలియచేసినట్లుగా, కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి అన్నాడు. అంటే నూతన సృష్టి అవటానికి ఒకడు క్రీస్తులోనికి ప్రవేశించాలి. అంటే ఈ మాటలు వింటున్న ఆయన శ్రోతలు 2 రకాలకు చెందినవారు. ఒకటి కొరింథీయులో ఉన్న అన్యులు, అలాగే యూదులు. యూదులు కూడా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని క్రీస్తునొద్దకు రావాలి. అలాగే అన్యులు వారి అన్ని విశ్వాసాలు విడిచి క్రీస్తులోనికి ప్రవేశించాలి. క్రీస్తుల ద్వారా పునర్జన్మ అనుభవాన్ని పొందుతాడు. క్రీస్తులోనికి మనము ప్రవేశించే ఆ ప్రక్రియ ఏంటి, మార్పులు ఏమిటి అనే సంగతులను దేవుని చిత్తమైతే తదుపరి దినము మనము ధ్యానిద్దాము. ఈ యొక్క మార్పులను గూర్చి మనము నేర్చుకున్నట్టు ద్వారా మన యొక్క పునర్జన్మ అనుభవము సంపూర్ణమవుతుందని నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలు సార్. ముగింపు ప్రార్థన చేయండి సార్. మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, మీ యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మమ్మల్ందరినీ మీ సన్నిధికి చేర్చి ఆయా ప్రాంతాల్లో ఒకరికొకరు కనిపించిన దూరపు స్థితిలో ఉన్న మమ్మల్ని అందరినీ ఒకచోటికి చేర్చి తండ్రి, మరి ఈ యొక్క లేఖనమేమి చెప్పుచున్నది అనే ఒక వేదిక మీదకు తెచ్చి మేమందరము కూడా తండ్రి ఐక్యంగా మిమ్మల్ని స్తుతించుటకు, ప్రార్థించుటకు, వాక్యమును ధ్యానించుటకు అనుగ్రహించిన ఇట్టి స్థితిని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీ యొక్క కృప ద్వారా
మేము వింటున్న వాక్యము తండ్రి అందరి హృదయాల్లో ఫలించినట్లుగా సత్యమునకు విధేయులవుట చేత మనసులను పవిత్రపరుచుకునే విధానానికి ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. గత దినము ఈ దినము కూడా పునర్జన్మ సంబంధమైన స్నానమును గూర్చి తండ్రి మేము విన్నాము. తండ్రి విన్న సంగతులను హృదయంలో విశ్వసించి రక్షణ వైపు నడుచుకునే భాగ్యము ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా తండ్రి మీకు స్తోత్రములు. గ్రూపులో ఉన్న తండ్రి మరి ప్రార్థన అవసరత కోరిన సహోదరునికి ఇచ్చిన బిడ్డను బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ సహోదరి యొక్క ఆ బిడ్డను మీరు తండ్రి స్వస్థపరచండి, బలపరచండి, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ఆ సహోదరి బిడ్డ మాత్రమే కాదు, ఇంకా ఎందరు బిడ్డలు, ఇంకా ఎంతమంది యవనస్తులు, ఎంతమంది పెద్దవారు ప్రస్తుత వాతావరణ పరిస్థితి వలన కానీ వారి శారీరక స్థితి వలన కానీ బలహీనులుగా రోగగ్రస్తులుగా ఉంటే వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి, స్వస్థపరచండి, బలపరచండి, ఆరోగ్యం ఇవ్వండి. అంత మాత్రమే కాదు, ఈ గ్రూపులో వాక్యం వింటున్నవారు వారి స్థానిక సంఘాలను మీరు బలపరిచి వారి కుటుంబాలను బలపరిచి తండ్రి రక్షణ ఎరగని వారు రక్షణలోనికి ప్రవేశించే కృప దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మా తండ్రి మరి అలాగే త్వరలో ప్రారంభించనయున్న ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ కొరకు మార్గమును సరళము చేయమని వేడుకుంటున్నాం. మీ కృప, మీ యొక్క రక్షణ జ్ఞానము అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దయగలిగిన తండ్రి మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కృప కలిగిన తండ్రి మీ యొక్క కృపను బట్టి వేడుకుంటున్నాం. అలాగే ఈ కార్యభారం అంతటినీ కూడా తండ్రి వహిస్తూ ఉన్న తండ్రి మరి సహోదరులను, వారి యొక్క కుటుంబాన్ని, బిడ్డలను, భార్యను అందరినీ కూడా వారు చేస్తున్న పనిని మీరు దీవించి ఆశీర్వదించండి. వారి కష్టార్జితమును మీరు విస్తృతపరచండి. దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అలాగే మా తండ్రి మరి ఈరోజు నూతనముగా ఆహ్వానించగానే ఈ గ్రూపులో ప్రవేశించిన నా ప్రియ సహోదరుడు జాన్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారిని కూడా మీరు బలపరిచి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వేడుకుంటూ ఉన్నాం. తండ్రి ఈ విధంగా ప్రతిదినము మీ వాక్య అనుభవంలో మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరిని మీ కృపగలిగిన హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.